హే గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్। ఈ రోజు వీడియోలో మనం ఒక తెలుగు కబడ్డీ ప్లేయర్ గురించి మాట్లాడుకోబోతున్నాం। అతనే సూర్యచంద్ర। ఎలాంటి సపోర్ట్ లేకుండా కెరియర్ లో సక్సెస్ అయిన మన తెలుగు కబడ్డీ ప్లేయర్। ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఆర్మీలో జాబ్ కొట్టి నార్త్ ప్లేయర్స్ ని డామినేట్ చేస్తున్న ఏకైక తెలుగు ప్లేయర్ సూర్యచంద్ర। ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సూర్య ఇప్పటి వరకు ఏ తెలుగు ప్లేయర్ సాధించలేనిది సాధించి చూపించాడు। మనలాంటి ఎంతో మంది తెలుగు కబడ్డీ ప్లేయర్స్ కి సూర్య ఒక ఇన్స్పిరేషన్। సూర్య ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పుట్టాడు। సూర్య చిన్న 10th క్లాస్ వరకు సూర్య వాలీబాల్ ఆడేవాడు। తర్వాత సూర్యకి కబడ్డీ మీద ఇంట్రెస్ట్ రావడంతో విజయవాడలోని స్కై అకాడమీలో తన కబడ్డీ జర్నీని స్టార్ట్ చేశాడు। డైలీ ప్రాక్టీస్ చేసి తన గేమ్ ని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకున్నాడు। సూర్య వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్, అందువల్ల సూర్య తన ప్రాక్టీస్ కి తగ్గట్టు డైట్ తీసుకోవడానికి మనీ ఉండేవి కాదు। కానీ సూర్య బయట కొన్ని టోర్నమెంట్స్ ఆడి గెలిచాక వచ్చిన ప్రైజ్ మనీతో తన డైట్ కి కావాల్సినవి తానే స్వయంగా కొని డైట్ మెయింటైన్ చేసేవాడు। 2017లో ఫస్ట్ టైం సూర్య జూనియర్ కబడ్డీ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు। అయితే ఒకసారి 2018లో బీచ్ కబడ్డీ టోర్నమెంట్ లో సూర్యకి పెద్ద ఇంజురీ జరిగింది। ఆ ఇంజురీ కూడా తన నెక్ కి జరిగింది। సూర్య నెక్ కి ఆపరేషన్ చేసి డాక్టర్స్ తన ప్రాణాలు కాపాడారు। ఇంజురీ నుంచి ఓవర్కమ్ అయ్యి జూనియర్ నేషనల్స్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి సూర్య పార్టిసిపేట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు। దానితో సూర్య ఇండియన్ క్యాంప్ కి సెలెక్ట్ అయ్యాడు। బట్ తర్వాత 2019లో కోవిడ్ రావడం వల్ల క్యాంప్ జరగలేదు, క్యాన్సిల్ అయిపోయింది। నెక్స్ట్ 2020 ఈ ఇయర్ సూర్య లైఫ్ ని టర్న్ చేసింది। 2020లో హైదరాబాద్ లో ఆర్మీ సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని క్యాజువల్ గా ట్రై చేద్దామని సూర్య తన ఫ్రెండ్ భరత్ తో కలిసి హైదరాబాద్ లో ఆర్మీ సెలక్షన్స్ కి వెళ్ళాడు। సెలక్షన్స్ లో సూర్య పర్ఫార్మెన్స్ చూసి సెలెక్టర్స్ సూర్యాన్ని ఆర్మీకి సెలెక్ట్ చేశారు। నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ లో కూడా సూర్య పాస్ అయిపోయాడు। విత్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్ సూర్యకి ఆర్మీ నుంచి జాబ్ లో జాయిన్ అవ్వమని లెటర్ వచ్చింది। అతి చిన్న ఏజ్ లో ఆర్మీలో జాబ్ కొట్టిన ఫస్ట్ తెలుగు కబడ్డీ ప్లేయర్ సూర్యనే। ఆ తర్వాత ఆర్మీలో జాయిన్ అయిన కొన్ని మంత్స్ కే ఇంటర్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయ్యి రెడ్ ఆర్మీ నుంచి పార్టిసిపేట్ చేశాడు। ఇంటర్ సర్వీసెస్ లో ఆడిన ఫస్ట్ తెలుగు కబడ్డీ ప్లేయర్ మన సూర్యనే। ఈ ఇంటర్ సర్వీసెస్ లో అందరూ ప్రో కబడ్డీ ప్లేయర్సే ఉంటారు। నవీన్ కుమార్, మంజిత్, సుజిత్ సింగ్, అర్జున్ డేశ్వాల్ ఎక్సెట్రా। ఇంటర్ సర్వీసెస్ అంటే డిఫెన్స్ టీమ్స్ లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సెట్రా। ఇంటర్ సర్వీసెస్ లో వీళ్ళ మధ్య మ్యాచెస్ కండక్ట్ చేస్తారు। ఈ మ్యాచెస్ లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం ని నేషనల్స్ లో సర్వీసెస్ తరపున ఆడిపిస్తారు। అయితే సూర్య ఆర్మీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాడు। సూర్య ఒక మంచి ప్లేయర్। సూర్య యొక్క గేమ్ ప్లే గురించి ప్రో కబడ్డీ కోచెస్ అందరికీ తెలుసు। సూర్యకి ప్రో కబడ్డీలో హర్యానా స్టీలర్స్ టీం నుంచి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది। బట్ కానీ కొన్ని పాలిటిక్స్ వల్ల ఆ ఛాన్స్ పోయింది। ఏది ఏమైనా సూర్య ఒక మంచి ప్లేయర్, నార్త్ వాళ్ళతో ఈక్వల్ గా ఆడగలిగిన ఏకైక తెలుగు కబడ్డీ ప్లేయర్। మన తెలుగు కబడ్డీ ప్లేయర్స్ అందరికీ తనొక ఇన్స్పిరేషన్। ఫ్యూచర్ లో తను ఇండియా టీం కి కూడా రిప్రజెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను। సో దట్స్ ఇట్ గైస్। ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం। బై బై।